కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందామండి. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3వ వచనం. కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కదా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపమైన తండ్రి, ఇదిగోనైనా మీకు వివరించబోతున్నటువంటి మాటలు మేము వినుడికి సిద్ధపడుతుండగా, వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనసులో హృదయంలో పదనం చేసుకొని భద్రపరచుకొని మీ మాటల ప్రకారం జీవించకుండా ఇచ్చేవని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి మా బ్రతుకుల ద్వారా, మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ పాలు పొందుకోమని యేసే ఉన్నతమైన నామన ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. కదా, అంటే గర్భఫలం ఎవరివ్వాలండి? దేవుడు. ఎవరివ్వాలి? గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. కదా, దేవుడు అనుగ్రహిస్తే తప్ప, కదా, తనకు తానుగా ఎవరు కూడా పిల్లల్ని సంపాదించుకోలేరు. సంపాదించుకుంటారా? సంపాదించుకోలేరు. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. కదా, ఆయన ఇచ్చే స్వాస్థ్యం అంటది. కదా, అంటే ఆస్తి. కదా, ఈ లోకంలో మనం ఎంతో ప్రయాసపడి, కష్టపడి, శ్రమపడి ఆస్తిని సంపాదించుకోవచ్చు. కదా, బంగారాన్ని సంపాదించుకోవచ్చు, వెండిని సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, అధికారాన్ని సంపాదించుకోవచ్చు, పేరుని సంపాదించుకోవచ్చు, పదవిని కూడా సంపాదించుకోవచ్చు. కదా, కానీ మనము సంపాదించుకోలేనిది ఏదన్నా ఉన్నదంటే గర్భఫలం. కదా, ఎందుకు? దేవుడిస్తేనే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంట. కదా, ఆయన మన పట్ల కనికరం చూపితేనే, మన పట్ల జాలు చూపితేనే, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే, అంటే మన యొక్క దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆయన ద్వారా పిల్లలు కలుగుతారు. కదా, అంటే గర్భఫలం దేవుడిస్తేనే మనకి కలిగిద్ది. కదా, గర్భఫలం కాకుండా ఈ లోకంలో ఏదైనా సరే మనం కష్టపడి, శ్రమపడి, మన తెలివితోనూ జ్ఞానంతోనూ మనం సంపాదించుకోవచ్చు, సమకూర్చుకోవచ్చు, కూడబెట్టుకోవచ్చు, కలిగి ఉండవచ్చు. కానీ గర్భఫలం అయితే యెహోవా ఇచ్చు బహుమానమే. అంటే దేవుడిచ్చే విలువైన కానుక. కదా, ఈ లోకంలో విలువైన కానుక ఏదన్నా లేదు. విలువైన కానుక, విలువైన స్వాస్థ్యం ఏదైనా ఉందంటే అది గర్భఫలమే. కదా, ఆ గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు మనం బహు జాగ్రత్తగా పెంచాలంట. కదా, మనకి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చిన గర్భఫలాన్ని, దేవుడిచ్చిన పిల్లల్ని మనం దేవుల్లో పెంచాలి. కదా, దేవుల్లో పెంచితే వారు చిన్నతనం నుండే, అంటే వారు నుండే, బాల్యం నుండే వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, వారు పెరిగి పెద్దవారైనప్పుడు, వారికి ఆ యుక్త వయసు వచ్చినప్పుడు, యవ్వన కాలం వచ్చినప్పుడు దేవుని నుండి తొలగిపోరాలు. కదా, దేవుని యొక్క ఆజ్ఞల నుండి, దేవుని యొక్క విధానం నుండి, దేవుని సన్నిధి నుండి వారు తొలగిపోరు. ఎందుకు? వారిని బాల్యం నుండే మనం దేవునిలో పెంచితే, కదా, బాల్యం నుండే దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించే విధంగా వారిని మనం ప్రోత్సహిస్తే, కదా, పెరిగి పెద్ద అయినప్పుడు వారు దేవుని నుండి తొలగిపోరు. కదా, దేవుని మార్గం నుండి వారు తొలగిపోరు. అలా కాకుండా మనం మనకిచ్చిన పిల్లల్ని, కదా,
మనకిచ్చిన స్వాస్థ్యాన్ని, మనకిచ్చిన గర్భఫలాన్ని మనకిష్టం వచ్చినట్లుగా, మనకి నచ్చినట్లుగా, మనకి తోసినట్లుగా వారిని పెంచి పెద్ద చేసిన అనుకో, లోకరీతిగా పెంచిన వరకు వారు పెరిగి పెద్దవారైనప్పుడు, యుక్త వయసు వచ్చినప్పుడు, యవ్వన వయసు వచ్చినప్పుడు వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఈనాడు యవ్వనస్తులను చూస్తే, యవ్వనం పిల్ల చేస్తే భయం వేస్తుంది కదా. సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి కదా, సెల్ ఫోన్లో వస్తున్నటువంటి రకరకాల విచిత్రాల ఆ విన్యాసాలు చూసుకుంటూ కదా, వాటిని ఫాలో అవుతూ తన యొక్క జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు కదా. ఈ రోజున యవ్వనస్తున్న పిల్లలను చూసినట్లయితే బైక్ రేసింగ్లు, ఏం రేసింగ్లు? బైక్ రేసింగ్లు చేసుకుంటూ కదా, అది బైక్ స్కిడ్ అయినప్పుడు అనుకోకుండా ఒకసారి ప్రాణాలు కూడా కోల్పోతారు వాళ్ళు కదా. ఇలాగా వ్యసనాలకు అలవాటు పడి, తాగుడికి అలవాటు పడి కదా, సవాసాలకి వివిధ రకాలుగా ఉంటాయి సవాసాలు కదా, అనేక రకాలుగా ఉంటాయి సవాసాలకు అలవాటు పడి వారి యొక్క యవ్వన జీవితాన్ని, వారి యొక్క భవిష్యత్తుని చేతులారా వారే నాశనం చేసుకుంటారు. ఎందుకు? నువ్వు చిన్నతనం నుంచే దేవుణ్ణి పరిచయం చేయలేదు కదా, దేవుని యొక్క విధానంలోనికి వారిని ప్రోత్సహించలేదు, దేవుని సన్నిధికి వారిని నడిపించలేదు, దేవుని గురించి వాళ్ళకి నీవు చెప్పలేదు కదా. ఏం చెప్పినావు అంటే లోక రీతిగా ఏదైతుందో, లోకంలో మాటలు ఏవైతున్నాయో కదా, లోకంలో ఎలాగుంటుంది మాటలు, ఎలా నేర్పుతారు తల్లిదండ్రులు పిల్లగాళ్ళకి? ఎలా నేర్పుతారు? అరే మామ ఎత్తుండే కానీ తిట్టురావాడిని కదా. అంటే వరుస బావోలు ఎదురుపడ్డప్పుడు, బావలు కానీ, బామర్దులు కానీ, మామలు కానీ, తాతలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తాం మనం? అరే తాత వస్తుండే కానీ ఈ మాటను కదా, ఆ మాటను అని చెప్పేసి వాళ్ళకి తెలియకపోయినా మనం నేర్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత అనిపిస్తుంటాం కదా. అంటే ఏం నేర్పుతున్నాం మనం? వాళ్ళకి చెడు నేర్పుతున్నాం. ఏం నేర్పుతున్నాం? లోక యొక్క విధానాన్ని నేర్పుతున్నాం కదా. ఏం నేర్పుతున్నాం అంటే మనం మన యొక్క పుట్టుకలోనే కదా, బాల్యం నుండే మానవుని యొక్క హృదయం చెడ్డదంట, బాల్యం నుండే కదా. ఈ చెడిపోయిన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? చెడిపోయిన ఆలోచనలే ఉంటాయి కదా. ఆలోచనలు వాళ్ళకి నేర్పుతూ, ఆలోచనలు వాళ్ళకి చెబుతూ, ఆలోచన చేతనే వారిని నడిపిస్తున్నప్పుడు వారి యొక్క జీవితం ఏమైపోతుంది? అగమ్య గోచరం అయిపోతుంది. అంటే అయోమయ పరిస్థితులు కదా, వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఎందువల్ల? నీవు బాల్యం నుండే కదా వారి నడవలసిన త్రోవల్లో వారిని నడిపించలా కదా, దేవుని యొక్క విధానంలో వారిని పెంచలేదు, నువ్వు దేవుని యొక్క విధానంలోని వారిని నడిపించలేదు. ఏ నేర్పుతున్నావు అంటే లోక విధానాన్ని నేర్పుతున్నావు కదా. ఏ నేర్పుతున్నావు? లోకంలో ఉన్నటువంటి విధానాన్ని నేర్పుతున్నావు, లోకంలో ఉన్నటువంటి చెడుని నేర్పుతున్నావు కదా. లోకంలో ఉన్నటువంటి మాల్యాన్ని వారికి పరిచయం చేస్తున్నావు కదా. అలాగా కాకుండా దేవుల్లో పెంచాలంట. ఎలాగ పెంచాలి? దేవుల్లో పెంచాలంట. కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 4వ వచనం, యవ్వన కాలములో కదా, యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలో బాణములు వంటి వారు, వారితో తన అమ్ముడు పొలం నింపుకున్న వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అంటే యవ్వన కాలంలో పుట్టినటువంటి పిల్లలు కదా, నీ చేతిలో బాణాలంటి వారంట కదా. మన చేతిలో బాణం ఉన్నప్పుడు ఏం చేస్తాం? శత్రువుని ఎదుర్కొంటాం మనం
ఏం చేస్తాం? శత్రువుని ఎదుర్కొంటాం కదా. యుద్ధభూమిలోకి దిగినప్పుడు శత్రువుని మనం ఓడించాలన్నా, శత్రువుని సంహారం చేయాలన్నా ఏం చేస్తుంటాం? బాణాలు వేస్తుంటాం కదా. అలాగనే నీకు యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు నీ చేతిలో ఉన్నారు కాబట్టి వారిని ఒక బాణాలాగా తయారు చేయాలి కదా, ఒక అగ్ని కణికలాగా తయారు చేయాలి కదా, వాళ్ళు ఒక పరిశుద్ధలాగా తయారు చేయాలి వాళ్ళని కదా. నువ్వు అలాగ తయారు చేస్తే వాళ్ళు సమాజానికి, సంఘానికి నీకు ఉపయోగకరంగా ఉంటాడు కదా. సమాజానికి, సంఘానికి ఉపయోగకరంగా ఉంటాడు. అలా కాకుండా నీకు తెలిసినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా వారిని పెంచినోడుకో వారి యొక్క జీవితాన్ని చేతుల ద్వారా కదా మనమే నాశనం చేసినట్టుగా ఉంటుంది కదా. ఇంకో వచనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును కదా. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు కదా. ఉదాహరణకి మొదటి సమయాలు 1వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యాలకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినలా వారి తల మీదకి క్షౌరక్షత ఎన్నటికి రానేక వాడు బ్రతిక దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకొనును. ఇక్కడ హన్నాకి పిల్లలు లేరు. ఎవరికి? హన్నాకి పిల్లలు లేరు. హన్నాకి పిల్లలు లేనప్పుడు ఈమె షిలో మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో చేరి ప్రార్థన చేస్తుంది. ఏమని? అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు లేకపోవడం వల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నాయా, నన్ను చూసి హేళన చేస్తున్నాయా, నన్ను చూసి బయటికి వెళ్తున్న వ్యక్తులు కూడా ముఖం చాటేసుకొని మరలా లోపలికి వెళ్ళిపోతున్నాయా, నన్ను గుడ్డాలు అంటున్నాయా అని చెప్పేసి ఆమె యొక్క బాధను, ఆమె యొక్క వేదనను, ఆమె యొక్క దుఃఖాన్ని దేవునితో చెప్పుకుంటుంది కదా. ఎవరికైనా పిల్లలు లేకపోతే ఎంత బాధ ఉంటుందో పిల్లలు లేని వాళ్ళకే తెలిసిద్ది. పిల్లలు ఉన్న వాళ్ళకి తెలిసిద్దా? తెలియదు కదా. అన్నమ్మ కూడా పిల్లలు లేకపోతే ఎంతో మదన పడుతుంటది, ఎంతో బాధపడుతుంటది కదా. ఆ సమాజం అంతా కూడా ఆమెను చిన్న చూపు చూస్తుంటది. ఆ సమాజం అంతా కూడా ఆమెను గుడ్రాలు అంటుంది కదా, గుడ్రాలు అంటుంది. అయినా సరే ఆమె అన్నిటిని కూడా తట్టుకొని ఓర్చుకొని ఓపిక పట్టి ఇక ఆ ఓపిక సన్నగిల్లిపోయి నశించిపోయి ఎక్కడికి వెళ్ళింది? షిలో మందిరానికి వెళ్ళింది. షిలో మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో చేరి మూలుగుతూ ఉందన్నమాట. అంటే ఆమె యొక్క రోదన కుమిలి 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 ఏడుస్తూ కన్నీటి చేత ప్రార్థన చేస్తుంది కదా. అక్కడ ఏలి అనే సేవకునుడు అయ్యగారు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏంటి ఏమేమైనా తాగొచ్చిందా, నోటి నుంచి మాట రావట్లేదు, పెదాలు మాత్రమే కదులుతున్నాయి, ఏమ్మా నువ్వేమైనా ద్రాక్ష రసం తాగొచ్చినవా, లేక ఏమన్నా మద్యాన్ని సేవించి వచ్చినవా అని ఆమెను అడుగుతుంటే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నేను మద్యాన్ని సేవించలేదు, ద్రాక్ష రసాన్ని కూడా నేను తీసుకోలేదు, కాకపోతే నాకున్నటువంటి బాధను దేవాది దేవునికి నా కన్నీటి చేత
నా వేదన చేత, నా మూలుగు చేత, నా యొక్క మొర చేత, ఈ యొక్క విజ్ఞాపన చేత దేవునికి తెలియపరుచుకుంటున్నాని ఏలీతో చెప్తాడు కదా. ఏలీ అయ్యగారితో చెప్పినప్పుడు ఏలీ గారు ఏమంటాడు, అమ్మా నువ్వు ఎలాగైతే నీ మనసులో నిశ్చయించుకొని ప్రార్థన చేసుకున్నావో, ఎలాగైతే దేవుణ్ణి నువ్వు మొరపెట్టుకొని దేవుని ఏదైతే కావాలని అడిగి ప్రార్థన చేసినో తప్పకుండా నీ జీవితంలో నీకది కలుగును గాక, నీవు అడిగినది నీకు దొరుకును గాక అని ఏలీ గారు ఏం చేస్తారు, ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపించినప్పుడు కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆమె గర్భవతి ఒక కుమారుని కంటది. కుమారుని కని ఆ కుమారుడు పాలు విడిచేంత వరకు తన దగ్గరనే పెంచుకుంటది కదా. ఎంతవరకు? పాలు విడిచేంత వరకు తన దగ్గర ఉంచుకొని పాలు విడిచిన తర్వాత తీసుకెళ్లి ఆ మందిరంలో వదిలిపెట్టి ఆ సేవకుని చేతికి అప్పగించింది కదా. అప్పగించినప్పుడు ఆ సేవకుడు కదా ఆ పసి పిల్లవాడిని దేవుళ్ళు పెంచి పెద్దవాడిని చేసి కదా, న్యాయాధిపతిగా కదా, ఒక సేవకుడుగా, మంచి దైవజనుడిగా కదా, ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక ప్రవక్తగా మంచిగా తీర్చిదిద్ది తయారు చేసి దేవునికి ఒక విలువైన పాత్రగా వాడబడేదిగా తయారు చేసి దేవునికి అర్పణగా ఇస్తాడు కదా. అంటే హన్నమ్మ పిల్లగా లేరు కాబట్టి పిల్లల యొక్క విలువ తెలిసింది కదా. పిల్లలు లేరు కాబట్టి పిల్లల యొక్క విలువ తెలిసింది. ఆ ఇచ్చిన పిల్లగాన్ని తన దగ్గర ఉంచుకోకుండా కదా మరలా దేవునికి ఇచ్చి దేవుని మహిమార్థమై వాడబడే విధంగా కదా ఆ బాలుణ్ణి ఎక్కడ వదిలేసి వచ్చింది? ఎక్కడ వదిలిందమ్మా? సిలువ మందిరములో వదిలింది కదా. అంటే దేవుడు ఎందుకే మనకి పిల్లగాలను ఇచ్చేదంటే ఆయన మహిమ కొరకే కదా. దేని కొరకు? ఆయన మహిమ కొరకే. ఆయన మహిమపరచాలి మనం కదా. నీవు పిల్లలేందో ఆనందించాలి, పిల్లలతో కలిసి సంతోషించాలి, పిల్లలతో కలిసి దేవుని స్తుతించాలి కదా. అందుకోసమే దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చేది. ఈ అన్నం అయితే దేవుడిచ్చిన బహుమానాన్ని, ఆ విలువైన బహుమానాన్ని గుర్తించి విలువైనదిగా తీసుకెళ్లి దేవుని సన్నిధిలో అప్పగించినప్పుడు దేవుడు బహుబలముగా సమయాన్ని వాడుకుండు కదా. అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదా ప్రభుని ఎరిగినటువంటి పిల్లలందరూ కూడా ఏం చేయాలి? తన పిల్లలు ఏం చేయాలి? ప్రభు చేతికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? ప్రభు చేతికి అప్పగించాలి. ఇక్కడ అన్నమని వేసిపోయి ఎవరికి అప్పగించింది? ఏలీ చేతికి అప్పగించింది కదా. క్రైస్తవులంగా దేవుని పిల్లలంగా మనం మన పిల్లలు ఎవరి చేతికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే దేవుడు ఒక విలువైనటువంటి కదా సాధనంగా తయారు చేసుకొని తన మహిమ కొరకు కదా గొప్పగా వాడుకుంటాడు కదా. అంత మాత్రమే కాదు కానీ ఆ కుటుంబానికి సంతోషం, ఆ కుటుంబానికి ఆనందం, వారి బంధువర్గానికి కూడా నిత్యం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో పెరిగితే, భక్తిలో పెరిగితే ఏముంటుందమ్మా? మంచే ఉంటుంది, చెడు ఉంటుంది. ఏమన్నా? మంచే ఉంటుంది. దేవుని పరిచయం చేసి దేవుని సన్నిధిలో పెరిగితే, దేవుని యొక్క నియమావళితో మనం నడిస్తే మన జీవితంతో కూడా మంచిగానే ఉంటుంది కదా. అలా కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల సావాసానికి తోలినవనుకో కదా, ఈ లోకంలో ఉన్న వాటిని నేర్పిననుకో, ఈ లోకాన్ని వారికి చూపించనుకో కదా, లోకములు ఉన్నదాన్నే వారు అనుసరిస్తూ కదా తన యొక్క జీవితాన్ని ఏం చేస్తారు? గడిపేస్తూ ఉంటారు. తుదకది ఆ జీవితం దేనికి పనికి రాకుండా పోదు కదా. కాబట్టి మనకి పిల్లల్ని ఇస్తే ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పాలా కదా. ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. దేవుని చేతికి మనం అప్పగించినప్పుడు దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. అంత మాత్రం కాదు కానీ వారు మనం కూడా దీవించబడతామని దేవుడు తన లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. ఇంకో వచనం వేసుకుందాం. కీర్తన గ్రంథము
120వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుందాం. 121, 1-2. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవాని నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కదా, మనకి సహాయం రావాలంటే ఎక్కడి నుంచి వచ్చేది? ఎక్కడి నుంచి వచ్చిద్దామా? దేవుడి నుంచే వచ్చింది కదా. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, నా కనులు కదా కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవాని నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. అంటే మనం ఈ లోకంలో మన పిల్లల యొక్క జీవన విధానం బాగుండాలన్నా, మన స్థితిగతులు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా మనం ఎవరైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎవరైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఇక్కడ దావీదు ఏం చెప్తాడు? కొండల తట్టు చూస్తున్నట. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవాని నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశం సృజించిన. అంటే మనము దేవుని వైపు చూస్తే కదా, మనం మన యొక్క అవసర నిమిత్తం, మన యొక్క అక్కర నిమిత్తం, మనకున్నటువంటి ఈతి బాధల నిమిత్తం మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి కదా. దేవుని వైపు చూస్తే దేవుని నుండి మనకి సహాయం దొరికింది. ఎవరి నుండి? దేవుని నుండి సహాయం దొరికింది. మనుషుల వైపు చూస్తే ఏం దొరికింది? ఏమీ దొరకదు కదా. మనుషుల వైపు చూస్తే ఏం దొరికింది? ఏమీ దొరకదు. ఏం దొరికింది అంటే వాళ్ళ యొక్క అవసరాలకి, వాళ్ళ యొక్క అక్కర్లకి నిన్ను వాడుకొని వదిలేస్తారు కదా. అప్పుడు ఏమైందంటే మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా ఏమైంది? తొలగిపోద్ది కదా. మనుషుల మీద ప్రేమ ఏమైంది కదా. అసహ్యం వస్తుంటది, కసి కోపం వస్తుంటది కదా. మనకి ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరి వైపు చూడాలి? మనం దేవాది దేవుని వైపు చూడాలి కదా. దావీదు కాదు అదే చెప్తుండు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవాని నాకు సహాయం కలుగును. అంటే మన జీవితంలో మనకి ఏది కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా దేవుని వైపు చూసి అడగాలి. మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూసి మనకు అవసరతను బట్టి దేవుని అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలా కాకుండా మనుషుల వైపు చూసిననుకో, మనుషులు ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఏం చేస్తారు? మోసం చేస్తారు. అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరతా ఏం చేస్తారు? పక్కనే పెట్టేస్తారు కదా. కాబట్టి మనము ఏదైనా సరే ప్రభుని అడగాలి కదా. మనల్ని ప్రేమించి మనకిచ్చిన పిల్లల్ని బట్టి దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నాకైతే కుమార్తెలు ఇచ్చినవు, కుమారుల్ని ఇచ్చినవు, మీరిచ్చిన కుమార్తెల్ని నేనేం చేయాలి ప్రభు అని దేవుణ్ణి అడగాలి మనం కదా. దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం ఎరిగినప్పుడు, ఆ చిత్త ప్రకారం వారిని నడిపిస్తే వారు దీవించబడతారు కదా. వారు ఆశీర్వదించబడి అనేకులకి వారు దీవెనకరంగా ఉంటారు కదా. అలా కాకుండా పిల్లల యొక్క జీవితాలు మన ఇష్టాన్ని నెరవేర్చాలని చూస్తే పిల్లలు మనకే దూరం అవుతారు, దేవునికి కూడా దూరం అయిపోతారు అనే కదా. కాబట్టి పిల్లల యొక్క ఇష్టాన్ని కదా, దేవుని చిత్తాన్ని ఎరిగి మనం వారిని దేవుని చిత్తం వైపు వారిని అడుగులు వేపించాలి కదా. దైవికమైనటువంటి మార్గములు వారిని నడిపించినప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు వాళ్ళకి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారు ఎలా జీవించాలో వారికి జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు కదా. ఇక్కడ సొలొమోను బాల్యం నుండే రాజుగా అభిషేకించి రాజ్యాన్ని పరిపాలిస్తాడు కదా. రాజ్యాన్ని పరిపాలించడానికి చాలా చిన్న వయసు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, పరిపాలన విధానం తెలియనివాడు కదా. అప్పుడేం చేస్తాడు?
దేవాది దేవుడిని అడుగుతాడు, అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు కదా, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నేను ఎలాగ నడిపించగలనని దేవాది దేవుడిని అడిగినప్పుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు కదా. జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం చొప్పునే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు కదా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి కదా సంగతులన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క కృప చేత వస్తున్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాడు కదా. అంటే మనము పిల్లల్ని దేవుల్లో పెంచగలిగితే ఎక్కడ పెంచాలి? పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచగలిగితే వారు బాల్యము నుండే నడవలసిన త్రోవలు వారిని నడిపిస్తే వారు పెరిగి పెద్దవారైనప్పుడు, అంటే యవ్వన కాలం వచ్చినప్పుడు వారు ప్రభు నుండి తొలగిపోరు. పోతరా? పోరు. ఎగ్జాంపుల్గా యోసేపుని తీసుకో. యోసేపుని తీసుకున్నప్పుడు చిన్నతనం నుండే దేవుడు యాకోబు ఏం చేసిండు? దేవుని గురించి, దేవుని యొక్క విధానం గురించి తెలియపరిచిండు కదా. దేవుని గురించి చెప్పిండు, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క మహాత్య కార్యాల గురించి చెప్పినప్పుడు కదా అన్నలు చాలా ఇబ్బంది పెట్టినా గాని కదా, అన్నలు వేసిపోయి బాయలేసినా సరే కదా, మరి మిద్యానులకు అమ్మినా సరే చిన్నతనం నుండే దేవుని యొక్క విధానం తెలిసిన కాబట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను అలవర్చుకున్నాడు కాబట్టి ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టిండా? విడిచిపెట్టిండమ్మా? విడిచిపెట్టలా. దేవుని విడిచిపెట్టలేదు, దేవుని నుండి తొలగిపోలేదు కదా. అంటే వారిని బాల్యము నుండి ఎలాగ పెంచాలంట? దేవుల్లో పెంచాలి. వారు బాల్యం నుండి వారిని దేవుల్లో పెంచితే వారు పెరిగి పెద్దవారు అయినప్పుడు దేవుని నుండి తొలగిపోరంట కదా. ఇంకో చిన్న చూసుకుందాం. కీర్తన గ్రంథము 126 అధ్యాయం 2వ వచనం. మనము కల కనిన వారి వలన ఉంటేమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఒక కలగన్నారంట. ఎక్కడున్నప్పుడు? చెరలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఒక కలగన్నారంట. ఏం కల? ఎప్పటికైనా దేవుడు ఈ చెర నుండి మమ్మల్ని విడిపిస్తాడు కదా, ఎప్పటికైనా దేవుడు ఈ చెర నుండి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడని ఒక కలగన్నారంట కదా. కలగనినప్పుడు దేవుడు వారి యొక్క కళను గుర్తించి, వారి యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి వారిని చెరసాల నుంచి విడిపించి మళ్ళా సియోనుకు తీసుకొచ్చిందంట కదా. మరలా సియోనుకు తీసుకొచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? ఆనందపడతారు కదా, సంతోషపడతారు. మనము కనిన కళ ఏమైంది? నిజమైంది. మనము కనిన కళ నిజమైంది అని వారు సంతోషపడతారంట కదా. మనము దేవుల్లో ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి మన యొక్క జీవితాన్ని, మన యొక్క భవిష్యత్తుని మనం ఊహించుకొని కలగంటే ఆ కళని దేవుని చిత్తములో ఉంటే, దేవుని చిత్తమైతే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నెరవేరుస్తారా లేదా? ఇప్పుడు యోసేపు కలగన్నాడు కదా. కలగన్నప్పుడు ఆ కళ నిజమైందా లేదా? ఆ కళను బట్టి దేవుడు సంతోషింపజేసిండు. ఎవరిని? యోసేపుని కదా. యోసేపు ఐగుప్తుకి రాజునైతే నేను అనుకున్నాడా? ఐగుప్తు దేశానికి ప్రధానినైతే నేను అనుకుండా? ఐగుప్తు దేశాన్ని నేను పరిపాలన చేస్తాను నేను అనుకుండా? అనుకోలా కదా. కేవలం ఆయనకు వచ్చింది కళే కదా. ఆయనకు వచ్చింది కళే కానీ అది దేవుని వలన వచ్చిన కళ కదా. దేవుని చిత్తం ఆడ బయలుపరచబడ్డది కాబట్టి ఆ చిత్త ప్రకారం ఆయన అడుగులు వేసినప్పుడు కదా, ఆ చిత్త ప్రకారం ఆయన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఏం చేసిండు ఐగుప్తులు కదా?
ఐగుప్తు నుంచి తీసుకుపోయి ఏం చేసిండమ్మా? ఆ దేశానికి ప్రదానం చేశాడు కదా. అంటే మనం దేవుళ్ళోండి కలలు కనాలి. ఎవరిలో ఉండి? దేవుళ్ళోండి కలగని మన జీవితం కూడా దేవునికి అనుగుణంగా ఉంటే ఆ కళ నెరవేరుద్ది కదా. అలా కాకుండా మన లోకంలో ఉండి లోక విధానంలో ఉండి కళలు కంటామనుకో, ఆ కళలు ఏమైతాయి? కళలు అయిపోతాయి. కళలు అయిపోతాయి. కాబట్టి మనం దేవుళ్ళ నుండి కళలు కనాలంట. అలా అంటే భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ భక్తిలో ఎదుగుతూ వాక్యానుసారమైనటువంటి జీవన విధానం కలిగి ఆ జీవన విధానంలో దినదినం మనం వృద్ధి చెందుతూ ఉండాలంట. భక్తిలో అంటే పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, న్యాయంగా ఉండట్లో, కార్యాలు చేయట్లో, అన్నిట్లలో మనం భక్తిలో ఎదుగుతున్నప్పుడు మనం భక్తిలో ఉండి కానీ నా కళ ఏమైంది? నిజమైంది కదా. మనం భక్తిహీనులపై గొప్ప గొప్ప కళలు కన్నామనుకో, ఏమైంది? కళలైతే. కాబట్టి మన యొక్క జీవితాన్ని కదా ఎక్కడ కట్టుకోవాలి మనం? దేవుల్లో కట్టుకోవాలి మనం కదా. మన జీవితాన్ని దేవుల్లో కట్టుకోవాలి. దేవుల్లో కట్టుకుంటే ఏమైందంటే దేవుడు మనతో ఉంటే మనం నడిపిస్తే అద్భుతంగా ఉంటుందమ్మా మన జీవితం. అవునా కదా. ఇప్పుడు గర్భఫలం యోయిచ్చు బహుమానం చెబుతుంది కదా. దేవుడిచ్చిన పిల్లల్ని మనం దేవుళ్ళే పెంచితే వాళ్ళు దీవించబడతారా లేదా? వారు అనేకులకి ఆశ్చర్యకరంగా ఉంటారా లేదా కదా. అలా కాకుండా మనకిచ్చిన ఫలాన్ని మన ఇష్టంగా పెంచితే ఆ ఫలం ఏమైంది? ఒక్కోసారి ఫలించవచ్చు, ఫలహీనమైపోవచ్చు, ఫలించకపోవచ్చు. అదే దేవుని చేతికి అప్పగిస్తే అది దినదినం ఫలభరితంగా ఏమైంది? వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. చివరి వచనం చూసుకుందాం మనం. ఆదికాండము 20:3. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలకుల వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న నీ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు సచ్చినవాడు సుమా అని చెప్పిన కదా. ఈయన అభిమేలకు కూడా కలగానడు కదా. అభిమేలకు కూడా ఒక కలగానడు. ఏం కలగానడు కదా. అబ్రహాం భార్య అయినటువంటి శారాని తీసుకొచ్చి బంధించి కదా ఆమె ఒక గదిలో ఉంచి మనోడు ఆమె దగ్గరకు పోవటానికి మంచిగా రెడీ అవుతుండు ఆయన కదా. ఆమె దగ్గరికి పోవటానికి మంచిగా రెడీ అవుతుండు. రెడీ అయ్యి ఈలోపు ఏం చేస్తారంటే, సరే నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి ఒక కుణికేద్దామని అలా పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? శారా ఎవరనుకున్నావు? నా దాసుని భార్య. ఆయన ఒక ప్రవక్త భార్య. శారాని గిట్ట నువ్వు ముట్టినట్లయితే నీవును నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చచ్చిపోతావని కల వచ్చింది. దేవుడు మాట్లాడుతాడు స్వప్నంలో. దేవుడు మాట్లాడినప్పుడు దిగ్గులనే చూస్తాడు, అభిమేలకు రాదు. చూస్తే ఏముండదు, కళ. ఏంది నాకు ఈ కళ వచ్చిందని పక్కన ఉన్నటువంటి తన యొక్క సేవకులతో అడుగుతాడు. నాకు ఇట్లా కళ వచ్చిందని చెప్తే వాళ్ళు చెప్తుండ్రు, ఆయన ప్రవక్త, ఆమె ప్రవక్త భార్య, వాళ్ళు దేవుని సేవకురాలు, దేవుని పిల్లలు. నీవు గిట్ట ఆమెను ముడితే ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా, నీవు కూడా, నీ ఇంటి వారు కూడా సర్వనాశనం అయిపోతారని దేవుడు కలల ద్వారా నీకు తెలియపరచిండు. ఎప్పటికైనా పోయి క్షమాపణ అడుగు. శారమ్మను క్షమాపణ అడిగి, అబ్రహామును క్షమాపణ అడిగి, దేవుడు నీకు ఏదైతే చెప్తుండో చెప్పిన ప్రకారం చెప్పని అన్నప్పుడు అభిమేలకి ఏం చేస్తారు? భయపడి పనివాని పిలిచి
అబ్రాహాముని పిలిపించాయా నువ్వెవరు అంటే నేను దేవుని సేవకుని. ఎందుకే మరి మాకు అబద్ధం చెప్పినావు అంటే ఈ దేశం మొత్తం కూడా దేవుని భయం లేదంట. ఏం భయం లేదు? దేవుని భయం లేదు. ఈ దేశం అంతా కూడా వ్యభిచారంతో పట్టబడి ఉన్నది, మద్యపానంతో పట్టబడి ఉన్నది, ఇష్టానుసారమైనటువంటి జీవన విధానంతో ఉంది. కాబట్టి నాకు భయం వేసి నేను ఏమైనా నా చెల్లి అని చెప్పినని చెబుతాడు కదా. చెప్పినప్పుడు అప్పుడు అబీమెలెకు భయపడి, అయా నీ భార్య పట్ల నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణ అడిగి వారికి కావలసినటువంటి దాసాదాసీలను, వెండిని, బంగారాన్ని, గుర్రాలని, కావలసిన సామగ్రి అంతా కూడా ఇచ్చేసి, అయా ఈ దేశం ఎదుటున్నది, ఈ దేశంలో నువ్వు ఎక్కడ నివసించాలనుకుంటే అక్కడ నివసించు, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ దేశాన్ని, ఈ దేశంలో ప్రజలందరినీ, నన్ను నా కుటుంబాన్ని సుభిక్షితంగా ఉండేలాగా నన్ను దీవించాయని, ఆశీర్వదించాయని ప్రాధేయపడినప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తాడు. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి యవ్వనాలందరూ కూడా గర్భం తెరవబడి పిల్లల్ని అంటారు కదా. అప్పటిదాకా సంతానం లేదు వాళ్ళకి. ఎందుకు? ఆ దేశం అంతా కూడా పాపం చేత పట్టబడి ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేసిండు? వాళ్ళ యొక్క గర్భాలని మూసేసిండు కదా. వారి యొక్క గర్భాలని మూసేసినప్పుడు వారి యొక్క తప్పును తెలుసుకొని కదా, ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి వచ్చి ఆ రాజు ప్రాధేయపడి తన యొక్క తప్పును ఒప్పుకున్నప్పుడు, అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఆ దేశం ప్రజలందరూ కూడా ఏం చేస్తారు కదా, వారి యొక్క గర్భాలు, యవనస్తుల యొక్క గర్భాలు తెరవబడి పిల్లల గడి ఆ దేశం అంతా కూడా క్షేమంగా, సుభిక్షితంగా ఆనందంగా ఉంటుంది కదా. అంటే గర్భాలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి కదా. గర్భానం ఎవరిచ్చు బహుమానం? యెహోవా బహుమానం. కాబట్టి ఆ యెహోవా ఇచ్చిన బహుమానాన్ని యెహోవా చేతికి అప్పగిస్తే కదా ఎలాగుంటది? ఒక సమయంలాగా ఉంటది కదా. ఎలాగుంటది? ఒక సమయంలాగా ఉంటది. ఒక సమయాలు న్యాయాధిపతిగా, ప్రవక్తగా కదా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా ఉండి వారిని నడిపించి, వారిని దైవ విధానంలో వారిని నడిపించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మనకిచ్చిన పిల్లల్ని మనం ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని చేతికి అప్పగిస్తే, దేవుళ్ళు పెంచితే వారు అనేకులుగా దీవెనకరంగా ఉంటారని, అనేకులకి ఆశ్చర్యకరంగా ఉంటారని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రొట్టె కొరకు ప్రార్థన చేసుకుందాం.